everyone. So final గా within 1 month లోపలనే మనకి ఏపీ సెట్ ఆంధ్రప్రదేశ్ సెట్ ఎగ్జామినేషన్ 2024 రిజల్ట్ అనేది రిలీజ్ చేశారు. సో ఏపీ సెట్ 2024 ఎగ్జామ్ వచ్చేసి 28 ఏప్రిల్ రోజు జరిగింది అండ్ 24 మే అంటే ఆల్మోస్ట్ నెల కంప్లీట్ అవ్వడానికి 1 మంత్ కూడా కంప్లీట్ అవ్వలేదు. విత్ ఇన్ దట్ ఓన్లీ రిజల్ట్ అనేది ఇచ్చేసారు చాలా ఫాస్ట్ గా విత్ ఆల్ ద డీటెయిల్స్ అన్ని నీట్ గా ఇచ్చేసారు. ఇందులో కట్ ఆఫ్ తర్వాత ఇవన్నీ ఏం లేదు. సో ఒక్కసారి డీటెయిల్ అనేది చూద్దాం. Before that, congratulations to all the aspirants who cleared AP SET exam in this 2024 and who are going to appear for the UGC NET. UGC NET కూడా ఇదే సేమ్ టెంపోలో వెళ్ళండి. UGC NET కూడా క్లియర్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ గ్యాప్ ఇస్తే మళ్ళీ UGC NET అనేది క్వాలిఫై అవ్వలేరు. సో మళ్ళీ సపరేట్ గా చదవాల్సి ఉంటుంది. ఇదే ఏపీ సెట్ ప్రిపరేషన్ మీరు ఇప్పుడు UGC NET వచ్చే జూన్ వరకు కంటిన్యూ చేయండి. అండ్ ఎవరైతే మన బ్యాచ్ నుంచి మన ఏపీ సెట్ కోర్స్ అయితే తీసుకున్న వాళ్ళ నుంచి క్వాలిఫై అయిన వాళ్ళు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు సీ దెమ్ అండ్ వీఆర్ పోస్టింగ్ ఇన్ గ్రూప్స్ ఆల్సో. ఇంకా ఎవరైనా మన దగ్గర నుంచి క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటే తప్పకుండా మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ నుంచి క్వాలిఫై అయినప్పుడు జస్ట్ మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల వీ విల్ ఆల్సో ఫీల్ హ్యాపీ టు షేర్ యువర్ రిజల్ట్ ఆఫ్ క్వాలిఫికేషన్ అండ్ ఇట్ విల్ బి యాడెడ్ ఇన్ టు అవర్ లిస్ట్, రైట్? సో యూ కెన్ కాంటాక్ట్ ఆన్ ది వాట్సాప్ నంబర్ కూడా మీ దగ్గర ఉంది అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఏపీ సెట్ వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. You can inform me anywhere in the Telegram or WhatsApp. I am available. So once ఒక్కసారి రిజల్ట్ చూద్దాం. రిజల్ట్ వచ్చేసి టోటల్ గా ఏపీ సెట్ కీ చేంజ్ చేశాడు. మేజర్ గా ఏంటంటే కామర్స్ లో నేను ఏదైతే 4 అబ్జెక్షన్ చెప్పానో 4 అబ్జెక్షన్ అందరి తరఫున మనం అబ్జెక్షన్ అనేది చేసాం మనమే ఫీజు కట్టి. సో 4కి 4 క్వశ్చన్లు చేంజ్ అయ్యాయి అంటే 8 మార్కులు అకార్డింగ్ టు ద స్టూడెంట్స్ ఆన్సర్. స్టూడెంట్స్ ఎవరైతే రెక్టిఫైడ్ ఆన్సర్ పెట్టారో వాళ్ళకి యాడ్ అయింది. అండ్ పేపర్ 1 లో ఒక క్వశ్చన్ చేంజ్ అయింది. ఏదైతే మనం ఆబ్జెక్షన్ పెట్టింది టోటల్ 5 పెట్టాము. ఒకటి పేపర్ 1, 4 పేపర్ 2. సో అన్ని చేంజెస్ ప్రాపర్ గా చేశారు. కరెక్ట్ గా కీ అయితే పర్ఫెక్ట్ గా ఉంది ఇప్పుడు. అండ్ ఫైనల్ కీస్ అనేవి రిలీజ్ చేశారు. ఈ ఫైనల్ కీస్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో కామర్స్ పేపర్స్ ఆల్రెడీ మీకు రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు కాబట్టి సారీ ఆఫ్లైన్ ఎగ్జామ్ పీడిఎఫ్ ఉంటుంది కదా, లేదా క్వశ్చన్ పేపర్ ఉంటుంది, దాంతో మీరు కంపేర్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్, మేజర్గా సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్. ఎప్పుడైనా జనరల్గా మన రిజల్ట్ అనేది 2 steps లో ఉంటుందండి. స్టెప్ నెంబర్ 1 వచ్చేసి ఫస్ట్ జనరల్ కేటగిరీ అయితే మొత్తం మార్కులు 40% వచ్చాయా లేదా అనేది స్టెప్ నెంబర్ 1. 40% కంటే వచ్చిన వాళ్ళు అబోవ్ వచ్చిన వాళ్ళు మాత్రమే కన్సిడర్ చేస్తారు. 40% ఆర్ అబోవ్ ఒకవేళ జనరల్ అయితే. ఒకవేళ రిజర్వేషన్ కేటగిరీ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ కేటగిరీ అయితే 35% రావాలి. 300 గాను 35% వస్తే వాళ్ళు నెక్స్ట్ స్టెప్ 2కి వెళ్తారు. స్టెప్ 1లో ఈ పర్సంటేజ్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసి స్టెప్ 2లో ఒక్కొక్క సబ్జెక్ట్ లో ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి ఎన్ని సీట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి అనేది ఫార్ములా బట్టి డిసైడ్ అవుతుంది. ఆ స్టెప్ 2 ద్వారా ఫైనల్ కట్ ఆఫ్ ని డిసైడ్ చేస్తారు. సో రిజల్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆన్ 28th April 2024 ఆంధ్ర యూనివర్సిటీ కండక్ట్ చేసింది. 30,448 మంది క్యాండిడేట్స్ అపియర్ అయినారంట ఎగ్జామ్ కి. సో ఇందులో 6% మాత్రమే 6% ఆఫ్ ద అపియర్డ్ క్యాండిడేట్ హూ అపియర్ ఇన్ ఆల్ 3 పేపర్స్. యాక్చువల్ గా 2 పేపర్స్ ఇది ఎప్పటిదో కాపీ పేస్ట్ కొట్టారంటే. సో 2 పేపర్స్ షుడ్ బి డిక్లేర్డ్ యాజ్ అ క్వాలిఫైడ్ ఫర్ ద ఎలిజిబిలిటీ యాజ్ అ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్ ద లెక్చరర్. So though these 6% candidate would be distributed among the various categories. ఏదైతే రిజర్వేషన్ రూల్ ఉందో ఈ రిజర్వేషన్ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళు డివైడ్ చేస్తారు. స్టెప్ 1 వచ్చేసి 40 and 35%. ఆ స్టెప్ 1 దాన్ని క్లియర్ చేసుకున్న వాళ్ళు స్టెప్ 2 కేటగిరీ వైజ్ సబ్జెక్ట్ వైజ్ ఎన్ని స్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో దాని ప్రకారం కట్ ఆఫ్ అనేది డిసైడ్ అవుతుంది. సో మీ రూల్ నంబర్, మీ హాల్ టికెట్ నంబర్ ఏదైతే ఉందో ఈ లిస్ట్ లో ఉందో లేదో, పీడిఎఫ్ లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ apset.net.in వెబ్సైట్కి వెళ్ళండి. దాని తర్వాత ఒక్కొక్కటి మీరు చూడొచ్చు. ఈవెన్ ఇక్కడ స్కోర్ కార్డ్ కూడా ఉంది. ఒకసారి స్కోర్ కార్డ్ దగ్గర హాల్ టికెట్ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ సెక్యూరిటీకి ఇచ్చేస్తే మీ స్కోర్ కార్డ్ కూడా పేపర్ 1లో ఎన్ని మార్కులు, పేపర్ 2లో ఎన్ని మార్కులు, టోటల్ ఎంత, క్వాలిఫైడ్ ఆర్ నాట్ క్వాలిఫైడ్ అక్కడనే ఇస్తారు. అండ్ ఏపీ సెట్ 2024 కట్ ఆఫ్ చూస్తే కట్ ఆఫ్ చూడండి. కామర్స్, మెయిన్గా కామర్స్ వాళ్ళు ఒక్కసారి చాలా తక్కువ కట్ ఆఫ్. ఇక్కడ వచ్చేసి కామర్స్ జనరల్ కేటగిరీ 51.33 అంటే సుమారుగా 152, 154 ఈ మధ్యలో. అండ్ ఉమెన్ వచ్చేసి 51.33, 47.33 పీడబ్ల్యూడి.
BCA 46.67, ఉమెన్ అయితే 40 సేమ్. అండ్ BCB 48.67, ఉమెన్ కూడా సేమ్. BCC 47.33, ఉమెన్ కూడా ఆల్మోస్ట్ సేమ్. BCD వచ్చేసి 48.67, ఉమెన్ ఆల్సో సేమ్. BCE 46 అండ్ SC 47, ST వచ్చేసి 43. ఇక్కడ ఫైనల్గా ఈడబ్ల్యూఎస్ ఉంది. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 47.33 ఇచ్చారు, 47.33. ఇలా టోటల్ కట్ ఆఫ్ అయితే ఉంది. ఒకసారి ఫైనల్ కీ కూడా డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి, సో దట్ ఫ్యూచర్లో మళ్ళీ ఏదైనా ఎగ్జామ్ రాయాలనుకుంటే, యూజీసీ నెట్ రాయాలనుకుంటే ఈ సెట్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం కూడా బెటర్గా ఉంటుంది. కాబట్టి ఫైనల్ కీస్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ హ్యాపీ మూమెంట్ ఏంటి అంటే చాలా మంది క్వాలిఫై అయ్యారు మన దగ్గర నుంచి ఏపీ సెట్ కోర్స్ తీసుకున్న వాళ్ళు. సో కంగ్రాచులేషన్ వన్స్ అగైన్ టు ఆల్ దోస్ మెంబర్స్ హూ క్వాలిఫైడ్. అండ్ నౌ యూజీసీ నెట్ ఎగ్జామ్ కూడా ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. ఇలానే మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా అవుతుంది, రైట్? సో ఇఫ్ యూ లైక్ ద వీడియో అండ్ ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఇన్ అవర్ కోర్సెస్, తెలంగాణ సెట్ వాళ్ళైనా మీకు టీఎస్ సెట్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. సో పేపర్ 1 అండ్ పేపర్ 2 కామర్స్ రెండు ఉన్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం వాట్సాప్లో అప్రోచ్ అవ్వచ్చు. అండ్ మన పేపర్ 1 బుక్ను మాత్రం ఆర్డర్ చేయడం మర్చిపోకండి. ఏపీ సెట్ వాళ్ళు చాలా మంది ఎగ్జామ్ కు ముందు తీసుకున్న వాళ్ళు లాస్ట్ మూమెంట్ రివిజన్ లో బుక్ అనేది చాలా హెల్ప్ఫుల్ అయింది వాళ్ళు. ఇప్పుడు రాసే రివ్యూస్ కూడా వాటి గురించి ఎక్కువ రాస్తున్నారు. సో వీఆర్ సీయింగ్ దట్ వెరీ హోప్ఫుల్ మూమెంట్. ఏంటి అంటే 4 క్వశ్చన్లు కామర్స్ లో చేంజ్ అవ్వడం, ఏవైతే మనం ఛాలెంజ్ చేసినాయి ఒక క్వశ్చన్ అనేది పేపర్ 1 లో చేంజ్ అవ్వడం, దానివల్ల ఆల్మోస్ట్ 10 మార్కులు, 5 క్వశ్చన్స్ అంటే 10 మార్క్స్. 10 మార్క్స్ అనేది ఆటోమేటిక్ గా జంప్ అయ్యాయి చాలా మంది. ఏదైతే ప్రీవియస్ లో తప్పు అయినవి ఇప్పుడు కరెక్ట్ అవ్వడం, దానివల్ల క్వాలిఫై అవ్వడం కూడా ఈజీ అయిపోయింది, రైట్? సో కంగ్రాచులేషన్స్ టు ఆల్. అండ్ మన తెలంగాణ వాళ్ళు ఉంటే తెలంగాణ గ్రూప్ లో జాయిన్ అవ్వండి, టీఎస్ఎట్ గ్రూప్. ఏపీ వాళ్ళు ఉంటే ఏపీఎస్ఎట్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మన అచీవర్స్ అడ్డా యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు కోర్స్ అనేవి తీసుకోవచ్చు. ఈ యూజీసీ నెట్ కి సంబంధించి ఇంగ్లీష్ రివిజన్ కోర్స్ కూడా అవైలబుల్ గా ఉంది. సో అట్ లోయెస్ట్ ప్రైజెస్ వీఆర్ ఆఫరింగ్ బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ టెస్ట్ సిరీస్, బెస్ట్ ఎక్స్ప్లెనేషన్. Thank you so much. Bye to all. Have a great day.